గుడ్ ఈవినింగ్. నేను స్వేచ్ఛ. గత 10 ఏళ్లు తెలంగాణకు స్వర్ణయుగం. కేసీఆర్ పాలనలో తెలంగాణ పరుగులు పెట్టింది అభివృద్ధి పదంలో. జీఎస్డిపి తలసరి ఆదాయం అనేవి గణనీయంగా పెరిగిపోయిన పరిస్థితి మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. రైతు బంధుతో సాగు మంచిగా అయిందని చెప్పొచ్చు. తాగునీటికి సంబంధించి కూడా అనేక విషయాల్లో ముందుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. సో రాకెట్ వేగంతో పరుగులు పెట్టించిండు తెలంగాణను కేసీఆర్. సో తెలంగాణ జీఎస్డిపి తలసరి ఆదాయం గణనీయంగా పెరిగినాయి. అండ్ హైదరాబాద్ నగరం అభివృద్ధికి ఇంధనంగా మారింది. ఇటు కాళేశ్వరం అటు రైతు బంధుతో తెలంగాణ సాగు బాగైంది. 10 ఏళ్ల పాటు సుస్థిరమైన ప్రభుత్వం ఉండడం వల్ల శరవేగంగా సంస్కరణలు అనేవి అమలు జరిగినాయి. ఎంతో మంది ఆర్థిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెప్తూ వస్తున్న ఈ మాటలను ఏఐ చాట్బాట్ గ్రాక్ కూడా నిర్ధారించింది. 2014 నుంచి 2024 వరకు తెలంగాణ ఆర్థిక రంగం రెట్టించిన ఉత్సాహంతో పరుగులు పెట్టింది అని గ్రాక్ ఎక్స్ప్లెయిన్ చేసింది. కొందరు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు గ్రాక్ చాలా వివరంగా సమాధానాలు చెప్పింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఆర్థిక విజయాలను కళ్లకు కట్టినట్టుగా వివరించింది గ్రాక్. తెలంగాణలో దశాబ్దం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం సుస్థిరమైన పాలన అందించిందని గ్రాక్ చెప్పింది. వినూత్న పాలసీలు, సంస్కరణల అమలు సమర్థవంతంగా జరిగింది అని అభినందించింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 5 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్డిపి కేసీఆర్ పాలన పూర్తయ్యే నాటికి 13 లక్షల కోట్లకు పెరిగింది అని గ్రాక్ ప్రశంసించింది. అటు తలసరి ఆదాయ వృద్ధిలో కూడా కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచినట్టుగా గ్రాక్ వెల్లడించింది. మరి దీనికి సంబంధించి గ్రాక్ని క్వశ్చన్ చేసినప్పుడు ఎటువంటి సమాధానాలు ఇచ్చింది, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా గ్రోత్ అనేది జరిగింది అనేది గ్రాక్ ఆన్సర్ చేసింది. మనం ఒక్కసారి చెక్ చేద్దాం. గ్రాక్ ఇచ్చిన ఆన్సర్స్ మనం చూద్దాం. సో ప్రధానంగా మనం గమనించినట్లయితే ఒకసారి గ్రాక్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు గ్రాక్ ఇచ్చిన ఆన్సర్స్ ఇవన్నీ కూడా కేసీఆర్ పాలనలో జీఎస్డిపి ఎట్లా పెరిగింది అని అడిగిన క్వశ్చన్కి గ్రాక్ ఇచ్చిన ఆన్సర్ ఇది. సో కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గణనీయమైన వృద్ధిని సాధించింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు జీఎస్డిపి 5.05 లక్షల కోట్లుగా ఉంటే ఆయన పాలన ముగిసే సమయానికి 2023కి ఇది 13.13 లక్షల కోట్లకు పైగా చేరింది. కొన్ని అంచనాల ప్రకారం 15.1 లక్ష కోట్ల వరకు వృద్ధి చెందినట్టుగా తెలుస్తోంది. ఇది దాదాపు 10 సంవత్సరాల కాలంలో 150% నుంచి 196.9% వరకు వృద్ధిని సూచిస్తుంది. సో ఎక్కడైనా సరే అభివృద్ధి అనేది సింగిల్ డిజిట్లలో వెళ్తూ ఉంటేనే కొన్ని ప్రభుత్వాలు ఊదర కొట్టుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఏ స్థాయిలో కేసీఆర్ పాలనలో జీఎస్డిపి పెరిగింది అని అంటే 10 సంవత్సరాల కాలంలో 150 నుంచి 196.9% అంటే ఆల్మోస్ట్ 200% పెరిగిన పరిస్థితి మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక సో జీఎస్డిపి పెరుగుదలకు ఎటువంటి కారణాలు ఉన్నాయని కూడా గ్రాక్ వివరించింది. ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడులు వీటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలు, ఐటీ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద దృష్టి సారించిందని చెప్పింది గ్రాక్. హైదరాబాద్ను ఆర్థిక కేంద్రంగా మార్చడం ద్వారా 2.60 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించబడ్డాయి. సో ఇదంతా గ్రాక్ చెప్తున్నదంతా కూడా క్లియర్ డేటా ఆధారంగా గ్రాక్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. సో జీఎస్డిపి పెరుగుదలకు కారణాలు వివరించిన ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడులు ఏ విధంగా పెరుగుతా వచ్చినాయి. సో హైదరాబాద్ను ఆర్థిక కేంద్రంగా మార్చడం ద్వారా దాదాపు 2,60,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించబడ్డాయని గ్రాక్ చెప్పింది. ఇక మరోవైపు వ్యవసాయ రంగం కూడా బలోపేతమైందని చెప్పి గ్రాక్ ఎక్స్ప్లెయిన్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు వంటి సాగునీటి పథకాలు, రైతు బంధు వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెరిగింది. సో ఇది జీఎస్డిపికి ఊతమిచ్చింది అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేసింది గ్రాక్. సో వ్యవసాయ రంగం ఎంత బలంగా ఉంటే అభివృద్ధిలో అంత ముందుకెళ్తుంది రాష్ట్రం అనడానికి గతంలో జరిగిన పరిపాలన, కేసీఆర్ హయాంలో జరిగిన పరిపాలనే ఇక్కడ నిదర్శనంగా గ్రాక్ వివరిస్తూ వచ్చింది. సో జీఎస్డిపి పెరుగుదలకు చెప్తున్న కారణాల్లో
మరో అంశం ప్రధానంగా విద్యుత్ స్థిరత్వం అనేది మెన్షన్ చేసింది గ్రాక్. 2014లో 7,778 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం గణనీయంగా పెరిగి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం ద్వారా పారిశ్రామిక వృద్ధికి దోహదపడింది. సో ఆ విద్యుత్ స్థిరత్వం అనేది కూడా జిఎస్డిపి పెరుగుదలకు సంబంధించి కీలక పాత్ర పోషించిందనేది గ్రాక్ చెప్పింది. తలసరి ఆదాయం పెరుగుదల కూడా జరిగిందని చెప్తోంది. 2014లో 1.24 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం 2021-22 వచ్చేసప్పటికి 2.79 లక్షలకు చేరింది. సో ఇది ఆర్థిక వృద్ధి సమాంతరంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడినట్లు సూచిస్తోంది. సో ఇవన్నీ అంశాలు అన్నీ కూడా కలిసి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి కేసీఆర్ హయాంలో అని చెప్పి గ్రాక్ చెప్తుంది. సో స్థిరమైన వృద్ధి రేటు ఎక్కడ చూసినా కూడా ఒక అన్ని అంశాలకు సంబంధించి ఒక స్థిరత్వం మెయింటైన్ అవుతా వచ్చింది కేసీఆర్ హయాంలో అనేది గ్రాక్ చెప్పిన అన్ని పాయింట్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ స్థిరమైన వృద్ధి రేట్ అని కూడా మెన్షన్ చేసింది. కేసీఆర్ పాలనలో తెలంగాణ సగటున 8% నుంచి 10% వార్షిక వృద్ధి రేటును నమోదు చేసింది. ఇది జాతీయ సగటు జీడిపి వృద్ధి కంటే ఎక్కువ. సో జాతీయ జీడిపి వృద్ధి రేటు 7.1% ఉంటే ఇక్కడ తెలంగాణలో మాత్రం 8 నుంచి 10% వార్షిక వృద్ధి రేటు కనిపించిందనేది ఇక్కడ మెన్షన్ చేసింది గ్రాక్. 2016-17లో 10.1% వృద్ధి, 2022-23లో 13.13 లక్షల కోట్ల జిఎస్డిపి వంటి గణాంకాలు అనేది దీనికి ఉదాహరణ అనేది. సో విత్ డేటా అండ్ లెక్కలు అన్నీ చూపిస్తా గ్రాక్ ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భం మనకు కనిపిస్తుంది. సో 2023-24లో తెలంగాణ జిఎస్డిపి 196.9% వృద్ధి చెందగా అదే సమయంలో దేశ జీడిపి వృద్ధి 136.89% మాత్రమే ఉందని గణాంకాలు చెప్తున్నాయి. సో ఇది తెలంగాణ ఆర్థిక ప్రగతిని హైలైట్ చేస్తుందనే విషయాన్ని గ్రాక్ ప్రస్తావించింది. సో ఎక్కడ భేషజాలకు పోకుండా గ్రాక్ ఉన్నదున్నట్టు వాస్తవాలను కళ్ళకు కట్టినట్టు చెప్తోంది. ఏ విధంగా అభివృద్ధి జరిగింది కేసీఆర్ హయాంలో అనే దానికి సంబంధించి, జిఎస్డిపి ఏ విధంగా పెరిగిందనేది, ఏ అంశాల వల్ల పెరిగిందనే విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో మొత్తంగా అల్టిమేట్గా చూసుకుంటే కేసీఆర్ పాలనలో జిఎస్డిపి పెరుగుదల వెనక వ్యూహాత్మక పాలన, పెట్టుబడుల ఆకర్షణ మరియు రంగాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు ప్రధాన కారణాలుగా నిలిచాయని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేసింది గ్రాక్. మనం ప్రధానంగా చూసుకుంటే ఒక రాష్ట్ర అభివృద్ధికి ఏ అంశాలు కావాలో, ఏ అంశాలు దోహదపడతాయో వాటన్నిటికీ సంబంధించి కేసీఆర్ హయాంలో అన్నిటికి సంబంధించి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మనం మళ్ళీ ఒకసారి గమనించినట్లయితే మనం వెనక్కి వెళ్తూ ఉంటే కనుక పాయింట్స్ వారీగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రధానంగా మెన్షన్ చేస్తూ వచ్చింది జిఎస్డిపి పెరుగుదలకు కారణాలు మనం ఒకసారి విశ్లేషిస్తే ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడులు. సో ఈ సంస్కరణలు ఎందుకు జరిగినాయి అంటే ఒక స్థిరత్వం అనేది మెయింటైన్ అవుతా వచ్చింది కాబట్టి ఆర్థిక సంస్కరణలు అనేవి ఈజీగా వాటిని ఇంప్లిమెంట్ చేసే అవకాశం కలిగిందని గ్రాక్ చెప్తోంది. పెట్టుబడులు కూడా వచ్చినాయి. సో హైదరాబాద్ కేంద్రంగా ఉండడం వల్ల దాదాపు 2,60,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినాయి. వ్యవసాయ రంగం బలోపేతం, ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి ఏ అంశాలు కీలకం అంటే ఇవే అని ప్రధానంగా చెప్పొచ్చు. ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంటుంది. వ్యవసాయ రంగం బలంగా ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఒక స్థిరమైన విద్యుత్ ఉండాలి, దానివల్లనే అభివృద్ధికి కీలకంగా ఉంటుంది ఈ అంశం కూడా అని చెప్తోంది. తలసరి ఆదాయం పెరిగిందని చెప్తోంది, స్థిరమైన వృద్ధి రేటు ఉందని చెప్తోంది. ఎట్లా చూసుకున్నా కూడా అల్టిమేట్గా ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది కేసీఆర్ హయాంలో కనిపిస్తుంది గ్రాక్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భం కనిపిస్తుంది. అనేక మంది నెటిజన్స్ క్వశ్చన్ చేస్తూ వస్తున్నారు, తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందింది కేసీఆర్ హయాంలో అనే దానికి సంబంధించి. సో గ్రాక్ చెప్పిన ఆన్సర్స్ అన్ని డేటా ఆధారంగా ఇప్పటివరకు ఉన్న వాస్తవాలు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్ని విధాలుగా అబద్ధాలు ఆడే ప్రయత్నం చేసినా, ఎన్ని విధాలుగా తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేసినా గ్రాక్ ఇస్తున్న ఆన్సర్స్ అనేవి వాస్తవాలని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాయి. ఇక మరోవైపు అనేక రంగాలకు సంబంధించి కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరిగిందని గ్రాక్ ఆన్సర్ చేస్తుంది. అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి సంబంధించి కూడా ఆన్సర్ చేసింది. కేసీఆర్ హయాంలో జిఎస్డిపి వృద్ధి ఎట్లా జరిగింది, సో రాష్ట్రంలో ఒక నిర్దిష్ట కాలంలో వస్తు సేవల విలువ ఏ విధంగా పెరిగిందని చూసినాం, అట్లానే తలసరి ఆదాయం ఏ విధంగా పెరిగిందని చూసినాం. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ సంబంధించి మనం చూద్దాం, డూయింగ్ బిజినెస్ కి సంబంధించి. సో ఈజ్ ఆఫ్ డూయింగ్
డూయింగ్ బిజినెస్లో తెలంగాణ అద్భుతాలు చేసింది అని గ్రాక్ కుండబద్దలు కొట్టింది. 2016 నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో టాప్ 3లో నిలిచిందని చెప్పింది గ్రాక్. $7 బిలియన్ పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించినట్టుగా చెప్పింది. ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా గణనీయమైన ఆర్థిక వృద్ధి నమోదైంది అనే విషయాన్ని గ్రాక్ స్పష్టం చేసింది. సో గ్రాక్ని క్వశ్చన్ చేసినప్పుడు గ్రాక్ ఎటువంటి ఆన్సర్స్ చేసింది ఈజ్ ఆఫ్ డూయింగ్కి సంబంధించి మనం ఒక్కసారి చూద్దాం. సో ప్రధానంగా కేసీఆర్ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ విధంగా పరుగులు పెట్టింది అనే దానికి సంబంధించి గ్రాక్ని క్వశ్చన్ చేసినప్పుడు ఎటువంటి ఆన్సర్స్ ఇచ్చింది ఒకసారి మనం గమనించినట్లయితే, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా ఉంది. సో బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పాలనలో తెలంగాణలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గణనీయమైన పురోగతిని సాధించింది మరియు దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. 2014 నుంచి 23 వరకు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాపార స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడంలో విజయవంతమైంది అనేది విషయాన్ని గ్రాక్ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. సో ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి, దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది తెలంగాణ అనే విషయాన్ని కేసీఆర్ హయాంలో గ్రాక్ స్పష్టం చేసింది. చిన్న రాష్ట్రమైనా సరే, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైనా సరే, దేశంలో అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచేలా కేసీఆర్ పాలన ఉందనే విషయం కూడా గ్రాక్ చెప్పినట్టుగా మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. సో ఇది ఎట్లా ఇది సాధ్యమైందనే దానికి సంబంధించి చాలా డీటెయిల్గా వివరించింది గ్రాక్. సో మొదటగా చూసుకుంటే టీఎస్ ఐపాస్ విధానాన్ని కూడా మెన్షన్ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్, సో టీఎస్ ఐపాస్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం కింద పారిశ్రామిక ఆమోదాలు 15 నుంచి 30 రోజుల్లో ఇవ్వబడతాయి. ఒకవేళ ఆలస్యమైతే ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్టుగా భావించబడుతుందని చెప్పింది. సో ఈ విధానం ఎట్లా ఇది డెవలప్మెంట్కి తోడ్పడిందనంటే, ఈ విధానం వ్యాపార స్థాపనలో పారదర్శకత మరియు వేగాన్ని పెంచింది. దీని ఫలితంగా 14,000కు పైగా యూనిట్లకు ఆమోదాలు లభించాయి. వీటిలో 80% ఇప్పటికే వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయనే విషయాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఏ విధంగా పరిపాలన కొనసాగుతుంది, ఎట్లా అభివృద్ధి కుంటుపడుతుందనే విషయాన్ని మనం అనేక సార్లు మనం ప్రస్తావించిన సందర్భంలో మనం గమనిస్తే, వ్యాపారాలు రావడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ అన్ని కూడా కమిషన్లు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అన్నీ కూడా ఇబ్బందికర పరిణామాలే కాంగ్రెస్ హయాంలో నెలకొన్నాయి. కానీ గత బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా టీఎస్ ఐపాస్ అనేది వ్యాపార స్థాపనకు సంబంధించి ఒక ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేసింది. ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడంతో పాటు వేగాన్ని కూడా పెంచింది. సో దీని ఫలితంగానే 14,000కు పైగా యూనిట్లకు ఆమోదాలు లభించినాయి. వీటిలో 80% ఇప్పటికే వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన అనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ స్పష్టం చేసింది. ఇంకా ఈఓడిబి ర్యాంకింగ్స్లో అగ్రస్థానం అనే పాయింట్ కూడా మెన్షన్ చేసింది. వరల్డ్ బ్యాంక్ మరియు భారత ప్రభుత్వం నిర్వహించే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో తెలంగాణ స్థిరంగా టాప్ ర్యాంకుల్లో నిలిచిందనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ ప్రస్తావించింది. కేసీఆర్ హయాంలో తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కంటిన్యూస్గా టాప్ ర్యాంకింగ్స్లో ఉన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది గ్రాక్. 2016లో తెలంగాణ 1వ స్థానంలో నిలిచింది. 2020లో బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్లో కూడా టాప్ అచీవర్ కేటగిరీలో చోటు దక్కించుకుంది. సో ఈ విధంగా కేసీఆర్ హయాంలో అభివృద్ధి పరుగులు పెట్టింది అనే విషయాన్ని గ్రాక్ స్పష్టంగా చెప్తోంది. సో పెట్టుబడుల ఆకర్షణ అనే విషయాన్ని కూడా మెన్షన్ చేసింది. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ 2,60,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందనే విషయాన్ని గ్రాక్ చెప్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఐటీ, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ రంగాల్లో అనే విషయాన్ని కూడా క్లియర్గా చెప్తుంది. ముఖ్యంగా అని మెన్షన్ చేస్తూ చెప్పింది, ఐటీ, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ రంగాల్లో జరిగిన అభివృద్ధికి సంబంధించి ఇందులో పెట్టుబడులను ఆకర్షించింది బీఆర్ఎస్ పాలనలో అనే విషయాన్ని మెన్షన్ చేసింది. ఇక గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి బహుళజాతి సంస్థలు హైదరాబాద్లో కార్యకలాపాలను విస్తరించాయి. ఇది వ్యాపార సౌలభ్యానికి నిదర్శనం అనేది స్పష్టం చేస్తుంది గ్రాక్. ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి అనేది గ్రాక్ చెప్తుంది. ఇక మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా మెన్షన్ చేసింది. హైదరాబాద్ మెట్రో, ఔటర్ రింగ్ రోడ్ అండ్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాలు వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాయి. సో మౌలిక సదుపాయాలని ఎంత కీలకం అనేది రాష్ట్ర అభివృద్ధికి అనేది ఇక్కడ గ్రాక్ మెన్షన్ చేస్తున్న డీటెయిల్స్ చూస్తే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మెట్రో, ఔటర్ రింగ్ రోడ్ అండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వంటి మౌలిక సదుపాయాలు వ్యాపారాలకు అనుకూలంగా వాతావరణాన్ని సృష్టించాయనేది చెప్తుంది. ఇక వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో
ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలు ఏర్పాటు చేయడం ద్వారా హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార విస్తరణకు దోహదపడింది. సో అభివృద్ధి ఒకే చోట కాకుండా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి అనే అంశం ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార విస్తరణ వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో అండ్ ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల ఇవన్నీ కూడా సాధ్యమైన అనే విషయాన్ని గ్రాక్ కుండ బద్దలు కొడుతుంది. అండ్ ఇక్కడ పాలసీస్ మరియు సంస్కరణలకు సంబంధించి కూడా మెన్షన్ చేసింది. సో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాపార సంస్కరణలను వేగవంతం చేసింది. ఉదాహరణకు జిఏఎస్ టెక్నాలజీ ద్వారా భూమి లభ్యతను సులభతరం చేయడం, పారిశ్రామిక భూమి ఉపయోగానికి సంబంధించి నిబంధనలు సడలించడం, ఆమోద ప్రక్రియలను సరళీకరించడం. సో ఈ సంస్కరణలు ఉత్పాదన ఖర్చులను తగ్గించి ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరిచే అనే విషయాన్ని కూడా మెన్షన్ చేసింది. సో క్వాలిటీని కూడా పెంచిన ప్రొడక్షన్ క్వాలిటీని కూడా పెంచే విధంగా ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి గ్రాక్ మెన్షన్ చేస్తుంది. సో దీని ఫలితంగా తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో నిలిచింది. ఏ అంశాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ పెరగడానికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్లో తెలంగాణ ఉండడానికి దోహదం చేశాయో అన్ని అంశాలను కూడా గ్రాక్ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఇవన్నీ కూడా కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి అనేదే గ్రాక్ చెప్తుంది. ఫలితాలు బీఆర్ఎస్ పాలనలో ఐటీ ఎగుమతులు 2022-23లో 2.41 లక్షల కోట్లకు చేరినాయి. 8 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఇదంతా కూడా డేటా చెప్తుంది. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నెన్ని అబద్ధాలు మాట్లాడుతుంది, గ్రాక్ మాత్రం వాస్తవాలు చెప్తా వస్తుంది. ఇది అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా గ్రాక్ చెప్తున్న నిజాలు. సో ఇక రాష్ట్ర జిఎస్డిపి 2014లో 5.05 లక్షల కోట్ల నుంచి 2023 నాటికి 13.13 లక్షల కోట్లకు పెరిగింది. సో ఇందులో వ్యాపార సౌలభ్యం ప్రధాన పాత్ర పోషించింది. ఏం చేస్తే వ్యాపారాలు మంచిగా జరుగుతాయి రాష్ట్రంలో అనేది దానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంది గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వం అనే విషయాన్ని గ్రాక్ చెప్తుంది. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. దీనికి టీఎస్ఐ పాస్, విద్యుత్ స్థిరత్వం మరియు మౌలిక సదుపాయాలు ప్రధాన కారణాలుగా నిలిచాయనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ చాలా క్లియర్గా చెప్పింది. సో మనం గమనించినట్లయితే జిఎస్డిపి పెరిగింది అండ్ తలసరి ఆదాయం పెరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి ఏ విధంగా టాప్లో తెలంగాణ నిలుస్తూ వచ్చింది కేసీఆర్ హయాంలో, మరి కేసీఆర్ హయాంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందనే విషయాన్ని గ్రాక్ ఇచ్చిన సమాధానాల రూపంలో చూసినాం. ఇక హైదరాబాద్ నగరం అనేది తెలంగాణకు చోదక శక్తిగా మారిందని చెప్తుంది గ్రాక్. తెలంగాణ 10 ఏళ్ల అభివృద్ధిలో హైదరాబాద్ అత్యంత కీలక పాత్ర పోషించింది అనేది చెప్పింది గ్రాక్. ఐటీతో పాటు ఐటీ ఆధారిత పరిశ్రమలు, ఫార్మా రంగాలతో మహానగరం ఆర్థిక శక్తి వనరు కేంద్రంగా మారింది అని గ్రాక్ స్పష్టం చేసింది. మరి దీనికి సంబంధించి హైదరాబాద్ అనేది ఎట్లా డెవలప్మెంట్ కేంద్రంగా మారింది అనే దానికి సంబంధించి గ్రాక్ని క్వశ్చన్ చేసినప్పుడు గ్రాక్ ఇచ్చిన సమాధానాలు ఎట్లా ఉన్నాయి మళ్ళీ ఒకసారి చూద్దాం. సో తెలంగాణ అభివృద్ధిలో హైదరాబాద్ ఎలాంటి కీలక పాత్ర పోషించింది అనేది, ఎందుకంటే ఇంతకుముందు జిఎస్డిపి వృద్ధికి సంబంధించి మనం చూసినప్పుడు కూడా అక్కడ మెన్షన్ చేసింది హైదరాబాద్లో కీలకంగా పెట్టుబడులు ఆకర్షించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది గ్రాక్ చెప్పింది. సో ఇప్పుడు చూస్తే తెలంగాణ అభివృద్ధిలో హైదరాబాద్ ఎలాంటి పాత్ర పోషించింది అని అడిగిన ప్రశ్నకు తెలంగాణ అభివృద్ధిలో హైదరాబాద్ కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర రాజధానిగా, ఆర్థిక కేంద్రంగా అండ్ సాంకేతిక హబ్గా హైదరాబాద్ తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో గణనీయమైన భాగాన్ని అందించడమే కాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఊతమిచ్చింది. సో దీని పాత్రను కొన్ని ముఖ్య అంశాల ద్వారా వివరించవచ్చు. గ్రాక్ ఏం చెప్పినా కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏ అంశాల ఆధారంగా ఇవన్నీ కూడా స్టేట్మెంట్స్ వస్తున్నాయి అనేది విషయాన్ని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది గ్రాక్. సో ఎట్లా హైదరాబాద్ అనేది డెవలప్మెంట్ సెంటర్గా మారిందంటే ఆర్థిక ఇంజన్గా హైదరాబాద్ అనే పాయింట్ చెప్తుంది గ్రాక్. హైదరాబాద్ తెలంగాణ జిఎస్డిపిలో సుమారు 50% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. 2022-23లో రాష్ట్ర జిఎస్డిపి 13.13 లక్షల కోట్లుగా ఉంటే హైదరాబాద్ ఒకటే దాదాపు 6 నుంచి 7 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచిందనే విషయాన్ని క్లియర్గా ప్రస్తావించింది. ఇక ఐటీ, ఫార్మా, బయోటెక్, రియల్ ఎస్టేట్ అండ్ సేవా రంగాలు హైదరాబాద్లో కేంద్రీకృతమై ఉన్నాయి. ఇవి రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచినాయి అనే విషయాన్ని ప్రస్తావించింది గ్రాక్. ఇక ఐటీ అండ్ టెక్ హబ్గా కూడా మారిందని చెప్తుంది. హైదరాబాద్ భారతదేశంలోని ప్రముఖ ఐటీ కేంద్రాల్లో ఒకటిగా ఉంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్ వంటి బహుళజాతి సంస్థలకు నిలయంగా మారిననే విషయాన్ని
గ్రాక్ మెన్షన్ చేసింది. ఇవన్నీ కూడా కేసీఆర్ హయాంలోనే జరిగినాయి. 2022-23లో హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులు 2.41 లక్షల కోట్లకు చేరినాయి. ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఊతం అనే విషయాన్ని గ్రాక్ ప్రస్తావించింది. ఇక రాష్ట్రంలో సృష్టించబడ్డ 8 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాల్లో ఎక్కువ భాగం హైదరాబాద్లోనే ఉన్నాయి. సో 8 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాల కల్పన జరిగింది కేసీఆర్ హయాంలో అనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేసింది. ఇక మరోవైపు పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించి కూడా చెప్పింది. సో టీఎస్ఐ పాస్ను ఆర్థిక రాజధానిగా మార్చడానికి ఇటువంటి విధానాలు అనేవి అమలు చేయబడ్డాయి. దీని ద్వారా 2.60 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించబడ్డాయని చెప్పింది. సో ఇందులో ఎక్కువ భాగం హైదరాబాద్కు సంబంధించినవి అని చెప్తుంది. ఫార్మాసిటీ, డేటా సెంటర్స్ అండ్ లాజిస్టిక్ హబ్స్ కూడా హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి చేయబడ్డాయి. సో హైదరాబాద్ ఎట్లా అభివృద్ధికి కేంద్రంగా మారింది అనే దానికి సంబంధించి మెన్షన్ చేసిన సందర్భంలో చెప్తుంది. ఇక్కడ కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రధానంగా తీసుకుంటూ చెప్పింది. హైదరాబాద్ మెట్రో రైల్ 72 కిలోమీటర్ల పొడవు, ఔటర్ రింగ్ రోడ్ 158 కిలోమీటర్లు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వంటి సదుపాయాల వల్ల ఆర్థిక వృద్ధికి దోహదపడ్డాయని చెప్పింది. సో ఈ సౌకర్యాలన్నీ కూడా హైదరాబాద్ను వ్యాపార స్నేహపూర్వక నగరంగా మార్చి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచిన విషయాన్ని గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేసింది. మరోవైపు రియల్ ఎస్టేట్ మరియు నగరీకరణ, సో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా వృద్ధి చెందింది. ఇది ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచిందని గ్రాక్ చెప్తుంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో ఆఫీస్ స్పేస్లు, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు కూడా విస్తరించిననే విషయాన్ని కేసీఆర్ హయాంలో గ్రాక్ స్పష్టంగా చెప్తుంది. సో ఈ నగరీకరణ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరుగుదల కూడా దోహదపడింది. ఇప్పుడున్న ప్రభుత్వాలు చెప్తున్న మాటలన్నీ ఉత్తుత్తి మాటలే అనేది ఇవన్నీ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ అన్ని అబద్ధాలు చెప్తోంది, కానీ గతంలో కేసీఆర్ హయాంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందనేది డేటాతో సహా గ్రాక్ వివరిస్తుంది. సో సాంస్కృతిక వాణిజ్య కేంద్రంగా కూడా హైదరాబాద్ ఉందనే విషయాన్ని ప్రస్తావిస్తుంది గ్రాక్. హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీ, టూరిజం, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నాయి. ఇవి ఆర్థిక వృద్ధికి అదనపు ఊతాన్నిచ్చాయనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది గ్రాక్. అల్టిమేట్గా హైదరాబాద్ ఆర్థిక వృద్ధి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా పరోక్షంగా ప్రయోజనం చేకూర్చిందనే విషయాన్ని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, కాళేశ్వరం వంటివి మరియు గ్రామీణాభివృద్ధికి ఉపయోగించిందనే విషయాన్ని ప్రస్తావించింది. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఎక్కడ ఇన్కమ్ జనరేట్ చేయాలి, జనరేట్ అయిన ఇన్కమ్ని ఎక్కడెక్కడ స్పెండ్ చేయాలి, వీటన్నిటికీ సంబంధించి ప్రజలు ఏవైతే సమాధానాలు వెతుకుతున్నారో వాటన్నిటికీ సంబంధించి, ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలో ఇవన్నిటికి సంబంధించి కూడా సమస్యలు వచ్చిన పరిస్థితి. వ్యవసాయానికి సంబంధించి సమస్య, తాగునీటికి కూడా సమస్య, చదువుకోవాలన్న సమస్య, ఉద్యోగానికైనా సమస్య, అన్నిటికీ సమస్య ఉంది. కానీ గత సర్కార్ హయాంలో, కేసీఆర్ హయాంలో ఏ విధంగా అన్ని అంశాలను బేరీజ్ వేసుకొని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ఒక్క పారాగ్రాఫ్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే హైదరాబాద్ ఆర్థిక వృద్ధి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఏ విధంగా ప్రయోజనం చేకూర్చింది అని అంటే, హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని వ్యవసాయానికి, సాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణాభివృద్ధికి, సాగునీటి ప్రాజెక్టులు అనే దగ్గర కాళేశ్వరం వంటివన్నీ కూడా మెన్షన్ చేసింది ఇక్కడ గ్రాక్. సో ఇవి వాస్తవాలు, డేటా ఆధారంగా ఉన్న వాస్తవాలు. ఒక రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కేసీఆర్ ఏ విధంగా అన్ని రంగాలకు సంబంధించి, అన్ని ప్రాంతాలకు సంబంధించి రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి, ప్రజలంతా బాగుండాలి అని అంటే ఎట్లా ప్లాన్ చేశారు అనే దానికి సంబంధించిన అన్ని విషయాలను గ్రాక్ ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి కీలకంగా కేసీఆర్ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, దీనికి సంబంధించి కూడా గ్రాక్ ఆన్సర్ ఇచ్చింది. వాటిని చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టేట్ ట్యూన్. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి కేసీఆర్ హయాంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందని ఒక్కసారి గ్రాక్ని క్వశ్చన్ చేస్తే, సో మనకి 10 ఏళ్ల పాటు తెలంగాణ అద్భుత విజయాలు సాధించిందనే విషయాన్ని స్పష్టం చేస్తుంది గ్రాక్. గణాంకాలతో సహా వెల్లడించింది. కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగం సాధించిన విజయాలు ప్రశంసనీయము అని చెప్పింది. రైతు బంధు లాంటి పథకాలు రైతుల జీవన విధానంలో సానుకూల మార్పులు తీసుకొచ్చినాయని వెల్లడించింది గ్రాక్. రైతు బంధు పథకం రైతుల ఆర్థిక భద్రతను పెంచింది అని తెలిపింది. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ పథకం కూడా తెలంగాణ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చింది అనేది స్పష్టం చేసింది గ్రాక్. సరే, దీనికి సంబంధించి గ్రాక్ని క్వశ్చన్ చేసినప్పుడు గ్రాక్ ఇచ్చిన సమాధానాలు ఎట్లా ఉన్నాయి మనం ఒక్కసారి చూద్దాం. సో కేసీఆర్ హయాంలో ఏ విధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి
ముందుకెళ్ళింది, అభివృద్ధి పథంలో ముందుకెళ్ళింది అనే విషయాన్ని ఒక్కసారి గ్రాక్ని క్వశ్చన్ చేసినప్పుడు గ్రాక్ ఇచ్చిన ఆన్సర్ ఇది. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగంలో సాధించిన ఘన విజయాలు ఏంటి అని క్వశ్చన్ చేసిన సందర్భంలో, సో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో వ్యవసాయ రంగం 2014 నుంచి 23 వరకు గణనీయమైన పురోగతిని సాధించింది అని చెప్తుంది. కేసీఆర్ నాయకత్వంలో అమలు చేసిన విధానాలు, సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచిన విషయాన్ని ప్రస్తావించింది గ్రాక్. ఈ ఘన విజయాలను కీలక అంశాల ద్వారా వివరించవచ్చు అనేది కూడా ఫర్దర్గా విత్ డీటెయిల్స్ అండ్ డేటా ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గ్రాక్. కేసీఆర్ హయాంలో వ్యవసాయ రంగంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనే దానికి సంబంధించి ముందుగా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు సంబంధించి మెన్షన్ చేసింది. వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు సంబంధించి మెన్షన్ చేసింది. వరి ఉత్పత్తికి సంబంధించి కూడా చాలా క్లియర్గా చెప్తుంది. ప్రధానంగా మనం ఒకసారి గమనించినట్లయితే వరి ఉత్పత్తిలో ఏ విధంగా ముందుకు పోయింది కేసీఆర్ హయాంలో అనేది. తెలంగాణలో వరి ఉత్పత్తి 2014 నుంచి 15లో 45 లక్షల టన్నుల నుంచి 2022-23 వరకు 1.3 కోటి టన్నులకు చేరింది. అంటే 1,03,00,000 టన్నులకు చేరింది. దీంతో రాష్ట్రం దేశంలో అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. సో ఇంతకుముందు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి చూసుకున్నాం. కంటిన్యూస్గా తెలంగాణ టాప్లోనే ఉంటూ వచ్చింది కేసీఆర్ హయాంలోనే విషయాన్ని కూడా గ్రాక్ మెన్షన్ చేసింది. వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా చూసుకుంటే వరి ఉత్పత్తికి సంబంధించి రాష్ట్రం దేశంలోనే అత్యధిక వరిని ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది కేసీఆర్ హయాంలోనే విషయాన్ని గ్రాక్ స్పష్టం చేసింది. ఇక పత్తి ఇతర పంటలకు సంబంధించి చూసుకుంటే పత్తి ఉత్పత్తి 18 లక్షల బేల్స్ నుంచి 50 లక్షల బేల్స్కు పెరిగింది. ఇతర పంటలైన మొక్కజొన్న, కూరగాయల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగిందనే విషయాన్ని ప్రస్తావించింది గ్రాక్. ఇక్కడ 18 లక్షల నుంచి అని అంటే 50 లక్షల వరకు అంటే దాదాపు 2.5 రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. ఇక ఈ పెరుగుదల వెనక సాగునీటి సౌకర్యం, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ప్రధాన కారణాలు అనే విషయాన్ని ప్రస్తావించింది గ్రాక్. సో ఇప్పుడు ప్రధానంగా సాగునీటి సౌకర్యం లేక వ్యవసాయం ఎట్లా వెలవెలబోతోంది, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనలో అనేది రైతులంతా కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు. దాదాపు 450కి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ సాగునీటి సౌకర్యం లేక, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా లేక. సో ఇవన్నీ పుష్కలంగా ఉండడం వల్ల, ఇవన్నీ సమృద్ధిగా అందుబాటులో ఉండడం వల్లనే తెలంగాణ కేసీఆర్ హయాంలో వ్యవసాయ రంగంలో ఈ ప్రగతిని సాధించిందనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ మనకి చెప్తుంది. సో ఇక మిగతా అంశాలకు సంబంధించి ఏం చెప్తుందని ఒకసారి చూస్తే సంక్షేమ పథకాలకు సంబంధించి మెన్షన్ చేసింది. రైతు సంక్షేమ పథకాలకు సంబంధించి రైతు బంధు ప్రధానంగా ఈ పథకం కింద రైతులకు ఎకరానికి 10,000, సంవత్సరానికి 5,000 2 సీజన్స్లో పెట్టుబడి సాయంగా అందించబడింది. 2018లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా 68 లక్షల మంది రైతులకు 72,000 కోట్లకు పైగా సహాయం అందించబడింది. గణాంకాలతో సహా వివరించింది గ్రాక్. రైతు బీమాకు సంబంధించి 2020లో ప్రవేశపెట్టిన ఈ ఉచిత బీమా పథకం ద్వారా రైతు మరణిస్తే కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించబడుతుంది. దీని ద్వారా 38 లక్షల మంది రైతులు లబ్ధి పొందిండ్రు అనేది డేటా ఇక్కడ చెప్తుంది, గ్రాక్ మెన్షన్ చేస్తుంది. సో ఈ పథకాలు రైతుల ఆర్థిక భద్రతను పెంచి వ్యవసాయంలో స్థిరత్వాన్ని తెచ్చాయనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. సో జీవనానికే భద్రత లేదు, కానీ కాంగ్రెస్ హయాంలో, కేసీఆర్ హయాంలో మాత్రం రైతుకి ఆర్థిక భద్రతను కూడా పెంచే విధంగా కేసీఆర్ ప్రణాళికలు రచించి అనేక రంగాలను అభివృద్ధి చెందేలాగా చేసిండ్రు. వ్యవసాయానికి సంబంధించి కూడా రైతులకు ఒక ఆర్థిక భద్రతను కల్పించిండ్రు అనే విషయాన్ని కూడా, ఒక వ్యవసాయంలో స్థిరత్వాన్ని కూడా తీసుకొచ్చిండ్రు అనే విషయాన్ని కూడా గ్రాక్ ఇక్కడ ప్రస్తావించింది. సో మిగతా అంశాలు ఒక్కసారి మనం గమనించినట్లయితే సాగునీటి విస్తరణ అంశాన్ని కూడా కీలకంగా తీసుకుంది గ్రాక్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చెప్పింది, ఈ భారీ ఎత్తిపోతల పథకం ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబడింది. గోదావరి నది నుంచి నీటిని ఎత్తిపోసి ఉత్తర తెలంగాణలోని జిల్లాలకు మెదక్, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాలకు సాగునీటి సౌకర్యం కల్పించడం ద్వారా బీడు భూములు సాగు భూములుగా మారిననే విషయాన్ని ప్రస్తావించింది. కాళేశ్వరం ద్వారా ఏం జరిగిందంటే 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబడింది. సో ఇప్పుడున్న ప్రభుత్వం కుట్రలతో కాళేశ్వరాన్ని ఎండబెట్టి సో సాగునంతా కూడా ఆగం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కాళేశ్వరం వల్ల ఏ ప్రయోజనం జరిగిందంటే ఎత్తిపోతల ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అంది బీడు భూములు సాగు భూములుగా మారిననే విషయాన్ని గ్రాక్ చెప్తుంది. ఇక మిషన్ కాకతీయకు సంబంధించి చూసుకుంటే ఈ పథకం కింద 46,000కు పైగా చెరువులను పునరుద్ధరించడం ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబడింది. దీని ఫలితంగా గ్రామీణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ బలపడింది. సో గ్రామీణ వ్యవసాయ
ఆర్థిక వ్యవస్థ బలపడే విధంగా మిషన్ కాకతీయ దోహదం చేసిందనేది. సో 46,000కు పైగా చెరువులు పునరుద్ధరించడం జరిగింది అని అంటే, జనరల్గా చూసుకుంటే ఒక్క చెరువు మన ఊర్లో మనం ఉన్న ప్రదేశంలో ఉంటే, మన ఊర్లో ఉంటే మనం చుట్టుపక్కల ఎంత మంచి వాతావరణం ఉంటుంది, ఎంత కంఫర్ట్ ఉంటుంది, వ్యవసాయానికి సంబంధించి పచ్చదనంతో ఎట్లా కలకల్లాడుతుందని చూస్తూ ఉన్నాము. కానీ మిషన్ కాకతీయ వల్ల 46,000కు పైగా చెరువులని పునరుద్ధరించిండ్రు. సో దీని ద్వారా, ఇట్లా పునరుద్ధరించడం ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబడిందనే విషయాన్ని ప్రస్తావించింది గ్రాక్. అంటే ఒక్క చెరువు చుట్టూ నిజంగా ఎవరైతే వ్యక్తిగతంగా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే మీరున్న చోటకు చెరువు ఉంటే దాని చుట్టూ ఎంత మంచి వాతావరణం నెలకొంటుంది, భూమి ఎంత బాగుంటుంది, పంటలు ఎట్లా ఉంటాయి. అటువంటిది 46,000 చెరువులు పునరుద్ధరించడం ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబడింది కేసీఆర్ హయాంలో మిషన్ కాకతీయ ద్వారా అనే విషయాన్ని గ్రాక్ చెప్తుంది. సో దీని ఫలితంగా సాగు విస్తీర్ణం 2014లో 1.31 కోటి ఎకరాల నుంచి 2022-23 నాటికి 2 కోట్ల ఎకరాలకు పైగా పెరిగిందనే విషయాన్ని గ్రాక్ మెన్షన్ చేస్తుంది. సో వీటన్నిటి ఫలితంగా 2 కోట్ల ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం పెరిగిందనే విషయం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు ఫర్దర్గా వ్యవసాయం మంచిగా జరిగిన తర్వాత, పంటలు మంచిగా పండిన తర్వాత మార్కెట్ సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. కేసీఆర్ హయాంలో రైతుల ఉత్పత్తులకు మెరుగైన ధరలు లభించే విధంగా మార్కెట్ యార్డ్ల సంఖ్య పెంచబడింది. అండ్ కనీస మద్దతు ధర కింద వరి, పత్తి వంటి పంటల కొనుగోలు వేగవంతం చేయబడింది. సో 2022-23లో 12,000 కోట్ల విలువైన వరిని ఎంఎస్పీ కింద కొనుగోలు చేయడం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించబడింది. పంటలు మంచిగా పండినాయి, సాగునీరు అందించడం ద్వారా, చెరువులు పునరుద్ధరించడం ద్వారా, కాళేశ్వరం ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా, సో పంటలు మంచిగా పండిన తర్వాత మార్కెట్ సౌకర్యాలు కల్పించడం వల్ల, మెరుగైన ధరలు కల్పించడం ద్వారా రైతులు పండించిన పంటను అమ్ముకొని ఆర్థికంగా లబ్ధి పొందిండ్రు. రైతులకి ఇక్కడ ఆర్థిక భరోసా కల్పించబడింది వీటన్నిటి వల్ల అనేది గ్రాక్ చెప్తుంది. కేసీఆర్ హయాంలో ఇవన్నీ జరిగిననే విషయాన్ని గ్రాక్ డేటాతో సహా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది. వ్యవసాయ ఆర్థిక వృద్ధిని కూడా చెప్తుంది. వ్యవసాయ రంగ రాష్ట్ర GSDPలో వాటా 2014లో 16 నుంచి 2022-23 వరకు 18 నుంచి 20% దాకా పెరిగింది. సో ఈ వృద్ధి వెనుక సాగునీటి సౌకర్యం, ఉత్పాదకత పెరుగుదల, సంక్షేమ పథకాలు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. తలసరి రైతు ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. సో ఇవన్నీ చర్యలు తీసుకోవడం వల్ల అల్టిమేట్గా రైతు మంచిగా పంటలు పండించుకొని ఆర్థికంగా బలపడ్డాడనే విషయం ఇక్కడ గ్రాక్ ప్రధానంగా స్పష్టం చేస్తుంది. సో వీటితో పాటు 24 గంటల ఉచిత విద్యుత్ను కూడా మెన్షన్ చేసింది. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందించడం ద్వారా బోరుబావులు, ఎత్తిపోతల వ్యవస్థల ద్వారా సాగు సులభతరమైంది. దీనికోసం ఏటా 7,000 నుంచి 8,000 కోట్ల సబ్సిడీ అందించబడిందనే విషయాన్ని కూడా మెన్షన్ చేసింది గ్రాక్. ఈ చర్య వల్ల రైతులు 2 పంటలు ఖరీఫ్, రబీ సాగు చేసే అవకాశం పొందిండ్రు. దీంతో ఆదాయం రెట్టింపైంది. రైతుకి ఆదాయం పెరుగుతా వచ్చింది. మంచిగా పంటలు పండించుకున్నారు, ఆదాయం పెరిగింది, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి, రైతు కుటుంబాలు బాగుపడ్డాయి. ఎక్కడ కూడా రైతులు ఏడ్చిన పరిస్థితి లేదు అనే విషయం చాలా క్లియర్గా చెప్తోంది గ్రాక్. అల్టిమేట్గా మొత్తంగా బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగంలో సాధించిన ఘన విజయాలు, సాగునీటి విస్తరణ, ఉత్పాదకత పెరుగుదల, రైతు సంక్షేమం ద్వారా తెలంగాణను వ్యవసాయ రంగంలో బలమైన రాష్ట్రంగా నిలబెట్టాయనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించిన విషయం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూసిన అన్ని అంశాలన్నీ కూడా కేసీఆర్ హయాంలో తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి దోహదపడ్డాయి. రైతు చల్లగా బతకడానికి, రైతు ప్రశాంతంగా సంతోషంగా బతకడానికి దోహదపడ్డాయనే విషయమే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ దీని తర్వాత ఇంకా సాగునీటికి సంబంధించి అడిగిన ప్రశ్నకు గ్రాక్ ఎటువంటి సమాధానాలు చెప్పింది చూద్దాం. ఇప్పటి వరకు మనం చూసినట్టుగా కేసీఆర్ హయాంలో తెలంగాణ ఏ విధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి వృద్ధిని సాధించింది, ఏ విధంగా రైతులకు ఒక ఆర్థిక భద్రత కలిగింది, భరోసా కలిగిందనే విషయాన్ని గమనించినట్లయితే కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది అని చెప్తోంది గ్రాక్. రైతులకు సాగునీరు ఇవ్వడానికి భారీగా ఖర్చు పెట్టి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించినట్టుగా వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తోంది గ్రాక్. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగానే గోదావరి నది నీటిని ఉపయోగించి లక్షలాది ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెంచిండ్రు అనే విషయాన్ని కూడా వివరించింది. కేసీఆర్ తీసుకున్న చర్యల ఫలితంగానే తెలంగాణలో వ్యవసాయ ఉత్పాదకత భారీగా పెరిగిందనే విషయాన్ని గ్రాక్ చాలా క్లియర్గా వెల్లడించింది.
సో సాగునీటికి సంబంధించి ఏ విధంగా కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరిగింది, అది ఏ విధంగా దోహదం చేసింది అభివృద్ధికి అనే ఆ విషయాలకు సంబంధించి క్వశ్చన్ చేసినప్పుడు గ్రాక్ ఇచ్చిన ఆన్సర్ చూద్దాం. కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి రంగంపై ఎంత ఖర్చు పెట్టిందనే విషయాన్ని ఒకసారి అడిగితే కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో సాగునీటి రంగంపై గణనీయమైన ఖర్చు చేసింది. ముఖ్యంగా 2014 నుంచి 23 దాకా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిందనే విషయాన్ని చెప్తోంది గ్రాక్. అధికారిక గణాంకాలు, వివిధ నివేదికల ఆధారంగా కేసీఆర్ పాలనలో సాగునీటి రంగంపై మొత్తం 1.81 లక్షల కోట్ల నుంచి 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేయబడింది. సో ఈ ఖర్చు ప్రధానంగా కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల వంటి పెద్ద ఎత్తిపోతల పథకాలు అండ్ ఇతర మధ్య తరహా, చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టుల మీద జరిగింది అనేది చాలా క్లియర్గా చెప్తోంది గ్రాక్. సో ఏ విధంగా కేసీఆర్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసిండ్రు, ముఖ్యంగా తెలంగాణ ఆదాయాన్ని, తెలంగాణ వనరులను ఏ విధంగా వినియోగించుకున్నారు, ఏ విధంగా సద్వినియోగం చేసి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడ్డారు అనే దానికి సంబంధించి మనం చూస్తున్నాం. సో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మెన్షన్ చేసింది. సో ఈ ప్రాజెక్టు తెలంగాణలో అతిపెద్ద సాగునీటి పథకంగా పరిగణించబడుతుంది. దీని మొత్తం అంచనా వ్యయం 1,00,000 కోట్లకు పైగా ఉంది. 2019 నాటికి దాదాపు 26,000 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన ఖర్చు కోసం రుణాలు, ఇతర వనరుల ద్వారా నిధులు సమీకరించబడ్డాయి. మొత్తంగా ప్రాజెక్టు పూర్తయ్యే సమయానికి 1.2 లక్షల కోట్ల దాకా ఖర్చు అయినట్టుగా చెప్తుంది. సో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 52,000 కోట్లు. దీంట్లో 10,000 కోట్లకు పైగా ఖర్చు జరిగినట్టుగా నివేదికలు చెప్తున్నాయి. అండ్ మిగిలిన నిధులు బాహ్య రుణాల ద్వారా సమకూర్చబడ్డాయి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది రుణాల ద్వారా సమకూర్చబడ్డాయని చెప్పేసి. ఇప్పుడు ప్రభుత్వం, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేస్తుంది. ఇప్పటి వరకు 15 నెలలకి 1,60,000 కోట్లు అప్పు చేసింది. మరి ఇవన్నీ ఎక్కడ వాడిండ్రు అని అంటే తూచ్ అన్నట్టుగా ఆన్సర్ చెప్తుంది, అప్పులు వడ్డీలు కట్టడానికి. కానీ కేసీఆర్ హయాంలో తీసుకున్న అప్పులని ఎక్కడెక్కడ వినియోగించను అని అంటే ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. వీటికి సంబంధించి మిగిలిన ఖర్చు కోసం రుణాలు, ఇతర వనరుల ద్వారా నిధులు సమీకరించబడ్డాయి. కాళేశ్వరానికి సంబంధించి చెప్తోంది. అండ్ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా బాహ్య రుణాల ద్వారా నిధులు సమకూర్చబడ్డాయనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ చాలా క్లియర్గా ప్రస్తావించింది. ఇక సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి కూడా చెప్పింది గ్రాక్. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం కల్పించే ఈ ప్రాజెక్టు మీద 8 సంవత్సరాల్లో 7,400 కోట్లు ఖర్చు చేయబడ్డాయి. ఇతర ప్రాజెక్టులు నిర్వహణకు సంబంధించి కూడా మెన్షన్ చేసింది. మిషన్ కాకతీయ, చెరువుల పునరుద్ధరణ, ఇంతకుముందు మనం అనుకున్నాం 46,000 చెరువులు పునరుద్ధరించారు అని చెప్పేసి. ఈ పథకానికి 2,083 కోట్లు, వాటర్ గ్రిడ్ కోసం 4,000 కోట్లు వంటి మొత్తాలు 2015-16 బడ్జెట్లో కేటాయించబడ్డాయి. అదనంగా వివిధ చిన్న మరియు మధ్య తరహా ప్రాజెక్టుల మీద కూడా గణనీయమైన ఖర్చు జరిగిందనే విషయాన్ని గ్రాక్ ఇక్కడ మెన్షన్ చేస్తుంది. కేసీఆర్ హయాంలో డబ్బులన్నీ కూడా మళ్ళీ రాష్ట్ర అభివృద్ధికి ఇట్లా వినియోగించబడ్డాయనే విషయాన్ని ప్రస్తావిస్తోంది గ్రాక్. మొత్తం ఖర్చు అంచనాకు సంబంధించి 2019లో కేసీఆర్ ప్రకటన ప్రకారం సాగునీటి ప్రాజెక్టుల కోసం 2.25 లక్షల కోట్ల మొత్తం వ్యయం అంచనా వేస్తే అప్పటికి 99,643 కోట్లు ఖర్చు చేయబడ్డాయి. అండ్ మార్చి 2019 నాటికి 1.07 లక్షల కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత 2023 దాకా కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల మీద అదనంగా 74,000 కోట్ల వరకు ఖర్చు జరిగినట్టుగా వివిధ వర్గాలు సూచిస్తున్నాయి. సో 2024లో బీఆర్ఎస్ పార్టీ ప్రకటనల ప్రకారం సాగునీటి రంగం మీద మొత్తం 1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లుగా పేర్కొనబడింది. ఇరిగేషన్కి సంబంధించి ఈ పెట్టిన ఖర్చులు మొత్తం చూసుకుంటే అల్టిమేట్గా కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి రంగం మీద 1.81 లక్షల కోట్ల నుంచి 2 లక్షల కోట్ల వరకు ఖర్చు చేసినట్టుగా అంచనా వేయచ్చు. ఇది రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించింది అనే విషయాన్ని చాలా క్లియర్గా గ్రాక్ మెన్షన్ చేసిందని చెప్పొచ్చు. అండ్ తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎటువంటి ప్రయోజనం చేకూర్చింది అని అడిగిన ప్రశ్నకు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద సాగునీటి పథకాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. దీన్ని కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. ఇది రాష్ట్ర వ్యవసాయ రంగానికి, ఆర్థిక వృద్ధికి మరియు గ్రామీణ అభివృద్ధికి గణనీయమైన ప్రయోజనాలను అందించింది. దీని ప్రధాన ప్రయోజనాలను వివరించవచ్చని డీటెయిల్స్ కూడా ఇచ్చింది గ్రాక్. సో కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం ఏం చేసింది అని అంటే రాష్ట్ర వ్యవసాయ రంగానికి బలం ఇచ్చింది, ఆర్థిక వృద్ధికి దోహదపడింది, గ్రామీణ అభివృద్ధికి గణనీయమైన ప్రయోజనాలు అందించిందనే విషయాన్ని
గ్రాక్ చెప్తుంది. కాళేశ్వరం మీద పిచ్చి మాటలు పిచ్చి కూతలు కూసేవాళ్ళు ఇవన్నీ ఒకసారి చదువుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో ఏ విధంగా జరిగింది ఇదంతా అనంటే సాగునీటి విస్తరణ. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసి రాష్ట్రంలోని 19 జిల్లాలకు సాగునీటిని అందిస్తుంది. దీని ద్వారా సుమారు 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అంచనా అని చెప్తుంది. సో ఇంతకుముందు నీటి కొరత వల్ల సాగు చేయలేని లక్షలాది ఎకరాల భూమి ఇప్పుడు సాగులోకి వచ్చింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో మెదక్, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో గతంలో నీటి కొరత వల్ల సాగు చేయలేని పరిస్థితులతో ఉన్న ప్రాంతాల్లో దీనివల్ల సాగు అనేది పెరిగిందనే విషయాన్ని చెప్తుంది. తాగునీటికి సంబంధించి కూడా సాగునీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు గ్రామీణ పట్టణ ప్రాంతాలకు తాగునీటిని అందిస్తుందనే విషయాన్ని చెప్తుంది గ్రాక్. ఇక్కడ మిషన్ భగీరథ పథకంతో కలిపి ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్తో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు 160 టీఎంసీ నీటిలో కొంత భాగం తాగునీటి అవసరాల కోసం వినియోగించబడుతుందనే విషయాన్ని ప్రస్తావిస్తుంది. సో కాళేశ్వరం ద్వారా ఏం జరిగింది అనే విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే అన్ని డీటెయిల్స్ చెప్తుంది గ్రాక్. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కూడా చెప్పింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ల ద్వారా సుమారు 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏర్పడింది. ఇది రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో సహాయపడింది అనే విషయాన్ని చెప్తుంది. సో తెలంగాణ సెల్ఫ్గా నిలబడి సస్టైన్ అవ్వడానికి అన్ని అంశాలు దోహదం చేసినాయని చెప్పొచ్చు. ఇక ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చిందనే విషయాన్ని కూడా చెప్తుంది. వ్యవసాయ ఉత్పత్తి పెరగడం వల్ల రైతుల ఆదాయం పెరిగింది. ఇది గ్రామీణ కొనుగోలు శక్తిని పెంచి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడిందని చెప్తుంది. ఈ ప్రాజెక్టు దీర్ఘకాలంలో రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వాటాను మరింత పెంచే అవకాశం ఉందని చెప్తుంది. సో ఒక పాజిటివ్ నోట్ ఇస్తుంది కాళేశ్వరానికి సంబంధించి గ్రాక్ అనే విషయం మనకి ఇక్కడ ఈ ఆన్సర్స్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం ప్రయోజనం అంటూ కూడా మెన్షన్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న స్థితి నుంచి స్థిరమైన ఆర్థిక వృద్ధి దిశగా అడుగులు వేయడంలో సహాయపడింది అనే విషయం గ్రాక్ చెప్తుంది. కాళేశ్వరం వల్ల ప్రయోజనం ఏంటి అనంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న స్థితి నుంచి స్థిరమైన ఆర్థిక వృద్ధి దిశగా అడుగులు వేయడంలో సహాయపడింది అని చెప్తుంది. ఇది రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం, ఆహార భద్రతను పెంచడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిందని చెప్తుంది. అయితే దీని దీర్ఘకాలిక విజయం ఖర్చు నిర్వహణ, సమర్థ నీటి వినియోగం మీద ఆధారపడి ఉంటుందనేది చెప్తుంది. సో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ విధంగా కాళేశ్వరాన్ని తప్పుగా చూపిస్తుంది అనే విషయం అనేది గ్రాక్ ఇచ్చిన ఆన్సర్స్ చూస్తే అన్ని అబద్ధాలే చెప్తుంది కాంగ్రెస్ అనే విషయం తేటతెల్లం అయిపోతుంది. సో ఇక ఇవే కాకుండా అండ్ ప్రధానంగా విద్యుత్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారమే అని అన్నారు కొందరు. తెలంగాణ చీకట్లో మగ్గిపోతుంది అని లేని భయాలు సృష్టించిండ్రు. కానీ కేసీఆర్ ఏం చేసిండ్రు? తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 6 నెలల్లోనే కరెంటు కష్టాల నుంచి గట్టెక్కించిండ్రు. విద్యుత్ రంగంలో విప్లవాలు తీసుకొచ్చిండ్రు. అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ అందించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది అంటే అది అల్టిమేట్గా ఖచ్చితంగా కేసీఆర్ గొప్పతనమే. 24 అవర్స్ కరెంటుతో వ్యవసాయం, పరిశ్రమలు, ఇతర రంగాలు స్థిరంగా అభివృద్ధి చెందినాయి అనే విషయాన్ని గ్రాక్ పూసగుచ్చినట్టుగా వివరించింది. మరి గ్రాక్ ఇచ్చిన ఆన్సర్స్ని ఒకసారి మనం చూద్దాం. విద్యుత్ రంగానికి సంబంధించి ఏ విధంగా వృద్ధి జరిగింది కేసీఆర్ హయాంలో, తెలంగాణలో విద్యుత్ రంగ విప్లవం ఎట్లా జరిగిందని అడిగిన ప్రశ్నకు తెలంగాణలో విద్యుత్ రంగ విప్లవం ముఖ్యంగా 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో జరిగిన సంస్కరణలు, వ్యూహాత్మక చర్యల ద్వారా సాధ్యమైందనే విషయం చెప్తుంది. ప్రతి వాక్యాన్ని చాలా స్పష్టతతో వాస్తవాలన్నీ కూడా బయటపెడుతుంది గ్రాక్. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో తీవ్ర విద్యుత్ కొరత, సుమారు 2700 మెగావాట్ల లోటు మరియు అస్తవ్యస్తమైన విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎదుర్కొన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో విద్యుత్ కొరత ఉంది, అస్తవ్యస్తమైన విద్యుత్ వ్యవస్థ ఉంది. కానీ కేవలం కొన్ని సంవత్సరాల్లోనే 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే రాష్ట్రంగా మారింది. ఈ విప్లవం ఎట్లా జరిగిందో కీలక అంశాల ద్వారా వివరించవచ్చు అని చెప్తుంది. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచిండ్రు అని చెప్తుంది గ్రాక్. 2014లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7778 మెగావాట్లుగా ఉంటే 23 వరకు ఇది 18000 మెగావాట్లకు చేరింది. సో ఆల్మోస్ట్ నియర్ బై 3 రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. దీనికి కారణం కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణం మరియు ఇప్పటికీ ఉన్న వాటిని బలోపేతం చేయడం. సో
తెలంగాణకు కరెంట్ ఉండదు, చీకట్లో ఉండిపోవాలి అని భయపెట్టిన వాళ్ళందరికీ చెంపపెట్టు సమాధానం ఇచ్చింది తెలంగాణ కేసీఆర్ హయాంలోనే విషయం మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. భూపాలపల్లి, కొత్తగూడెం, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులు విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచినాయి. జల విద్యుత్, సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల మీద కూడా దృష్టి సారించిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని జోడించారు అని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏ విధంగా విద్యుత్కి సంబంధించి ముందుకెళ్ళింది, మౌలిక సదుపాయాల బలోపేతం కూడా జరిగిందని చెప్తోంది. గ్రాక్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను ఆధునీకరించడానికి 38,000 కోట్లు ఖర్చు చేయబడ్డాయని చెప్తుంది. దీంట్లో 33/11 kV సబ్స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్ల సంఖ్యను గణనీయంగా పెంచారు. ట్రాన్స్మిషన్ నష్టాలు 16% నుంచి 13% తగ్గించబడ్డాయి. నష్టాలు తగ్గించబడ్డాయి కేసీఆర్ హయాంలో. ఇది దేశంలోని అత్యుత్తమ ప్రమాణాల్లో ఒకటిగా నిలిచింది. సో ఏ విధంగా చూసుకున్నా అల్టిమేట్గా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైనా కూడా దేశంలో అనేక రాష్ట్రాలతో పోటీ పడి ముందంజలో ఉంది కేసీఆర్ హయాంలో తెలంగాణ అనే విషయం గ్రాక్ చెప్తుంది. మౌలిక సదుపాయాల బలోపేతం జరిగింది. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా జరిగిందని చెబుతోంది. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం ద్వారా రైతులకు గణనీయమైన ఊతం లభించింది. దీనికోసం ఏటా 7,000 నుంచి 8,000 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం అందించిందని చెప్తోంది. దీనివల్ల 1.5 ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చినాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటి సౌకర్యం కల్పించిన ప్రాంతాల్లో అనేది గ్రాక్ చాలా క్లియర్గా చెప్తుంది. సో ఏ విధంగా కేసీఆర్ తెలంగాణను మరింత ఉన్నత శిఖరాల వైపు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు అనేవి ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పాత్ర కూడా చెప్తుంది. విద్యుత్ రంగంలో కీలక పాత్ర పోషించింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే విషయాన్ని గ్రాక్ చెప్తుంది. ఎత్తిపోతల విధానానికి భారీ విద్యుత్ అవసరం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం ఈ డిమాండ్ను సమర్థవంతంగా నిర్వహించింది. దీని ఫలితంగా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది అనే విషయాన్ని గ్రాక్ చెప్తుంది. అండ్ పరిశ్రమలకు ఊతం కల్పించింది అనే విషయాన్ని కూడా ప్రస్తావించింది. నిరంతర విద్యుత్ సరఫరా వల్ల పరిశ్రమల ఏర్పాటు సులభతరమైంది. హైదరాబాద్లో ఐటీ, ఫార్మా వంటి రంగాలు వేగంగా వృద్ధి చెందినాయి. దీని ఫలితంగా రాష్ట్ర జీఎస్డీపీలో పారిశ్రామిక వాటా పెరిగిందని చెప్తుంది. సో అల్టిమేట్గా చూసుకుంటే తలసరి విద్యుత్ వినియోగంలో 1200 kWh నుంచి 2023 నాటికి 2,000కు పైగా పెరిగింది. ఇది దేశ సగటు కంటే ఎక్కువ. ఎక్కడ చూసినా కూడా దేశ సగటు కంటే ఎక్కువనే వృద్ధి సాధించిన పరిస్థితులు అన్ని రంగాలకు సంబంధించి తెలంగాణలో కేసీఆర్ హయాంలో జరిగిన విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అల్టిమేట్గా చూసుకుంటే విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. గతంలో కరెంటు ఉంటే వార్త అనే పరిస్థితి నుంచి కరెంటు పోతే వార్త అనే స్థాయికి చేరిందనే విషయం ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో కేసీఆర్ హయాంలో ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి చెందింది, ఏ రంగాల్లో అభివృద్ధి చెందింది అనే విషయాన్ని గ్రాక్ని క్వశ్చన్ చేసినప్పుడు గ్రాక్ చాలా జిఎస్డిపికి సంబంధించి చెప్పింది, తలసరి ఆదాయానికి సంబంధించి చెప్పింది, వ్యవసాయానికి సంబంధించి చెప్పింది, సాగునీటికి సంబంధించి చెప్పింది, అండ్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి చెప్పింది, విద్యుత్ రంగానికి సంబంధించి చెప్పింది. ఒక రాష్ట్రం మంచిగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి అని అంటే రాష్ట్ర పరిపాలకులకు ఈ అంశాలన్నిటికీ సంబంధించి అవగాహన అవసరం, వీటన్నిటికీ సంబంధించి పట్టు అవసరం. అన్నిటికీ మించి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ అవసరం, రాష్ట్ర ప్రజలు బాగుండాలి అనే ఆలోచన అవసరం. ఇవన్నీ కూడా కేసీఆర్కి ఉండడం వల్లనే కేసీఆర్ హయాంలో, కేసీఆర్ పరిపాలించిన కాలంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలిచింది అనే విషయాన్ని గ్రాక్ స్పష్టం చేసింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.